హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం అంటే రైతుని అన్నదాత అని కూడా అంటారు. మరి అన్నదాత అని ఎందుకంటారంటే ఇంటిలో పాది ఎండనక వాననక ఆరుగాలం శ్రమించి కష్టపడి చెమటోచి పండించిన పంటను మనం అన్నం రూపంలో ఆహారంగా తీసుకుంటున్నాం. అందుగురించే మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రంగా పేరు గావించి రైతుని అన్నదాత అని సంబోధించడం జరుగుతుంది. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి అన్నదాతకు ప్రభుత్వాలు ఏమాత్రం సహకరిస్తున్నాయి అనే ఒక విషయం మనం ఆలోచన చేస్తే ఏ ప్రభుత్వం కూడా సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం లేదు అని ఇక్కడ స్పష్టంగా చెప్పవచ్చు. అదేలాగంటే గత ప్రభుత్వం అంటే 2014 ముందు మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ రైతులకు రుణమాఫీ ప్రకటించారు. ఆయన ప్రకటించి మేనిఫెస్టోలో కూడా రుణమాఫీ అనే అంశాన్ని ప్రధానంగా పెట్టారు. దీంతో రైతులు మరి చెప్పాలంటే రైతులు ఒక రకంగా అల్ప సంతోషులు. మరి అల్ప సంతోషం అంటే రైతులు ఈ రుణమాఫీకి ఎంతో ఆనందపడి మరి అప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి వీరు మా కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని ఒక విధమైనటువంటి ఆశతో వాళ్ళందరూ కూడా 2014 ఎన్నికల్లో పూర్తిగా అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారని చెప్పాలి. మరి ఆ విధంగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం కూడా ఎగరవేయడం జరిగింది. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీని ఏక పద్ధతిలో కాకుండా 5 వాయిదాలుగా ఇస్తానని చెప్పేసి ఆయన మరొక ప్రకటన చేశారు. మరి ఆ 5 వాయిదాలకి కూడా రుణమాఫీ అర్హుని ఎంచుకునే ప్రక్రియలో కొన్ని నిబంధనలు పెట్టి, అంటే అది నిబంధనలు కాదు నిబంధనలు పెట్టి మరి అర్హుల్ని ఎంపిక చేసి 5 విడతలుగా ఇస్తా అని చెప్పేసి ఆయన కేవలం 3 విడతల్లోనే ఇచ్చారు. ఇక లాస్ట్ 4వ విడత 5వ విడత కూడా ఇవ్వలేదు. అప్పటికి ఎన్నికలు దగ్గర రావడంతో ఆంధ్ర రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే తొందరలో ఇస్తామని ఒకసారి అన్నారు, లేదు మళ్లీ గవర్నమెంట్ తెలుగుదేశం వస్తే తప్పకుండా 4-5 ఒకసారి వేస్తామని చెప్పేసి అన్నారు. ఇలాగా కాలయాపన చేస్తూ ఉన్న సమయంలో ఎన్నికలు రానే వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాకు సంబంధం లేదు, కొత్త గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన అంటం జరిగింది. సో ఆ విధంగా రైతు ఆ ప్రభుత్వంలో నష్టపోతే ఇక తాజాగా ప్రస్తుత వైఎస్ఆర్ గవర్నమెంట్ ని మనం తీసుకుంటే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనేది చాలా చక్కగా ఇస్తా ఉన్నారు. మరి రైతులందరూ కూడా ఆ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో 0 వడ్డీ అనే ఒక పథకాన్ని ఆయన ప్రవేశపెట్టి మరి ఈ పథకాన్ని కూడా నవరత్నాలు ఆయన చేర్చడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా రైతుకి ఎంతో మేలు చేకూరుస్తున్నామని చెప్పేసి మరి 0 వడ్డీ మీ ఖాతాలో మేము వేసేసామని వారం రోజుల క్రితం మరి గౌరవ మన తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కన్నబాబు గారి అధ్యక్షతన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో రైతుల ఖాతాలో సొమ్ములు జమ అయ్యాయని చెప్పేసి అనటం కూడా జరిగింది. అయితే ఇక్కడ కూడా రైతు ఒక రకంగా నష్టపోయాడని చెప్పాలి. అది ఎలాగంటే ₹1,00,000 పంట రుణం ఉన్నటువంటి ఒక రైతుకు మాత్రమే ఈ 0 వడ్డీ వర్తిస్తుంది. 1,00,000 దాటితే అతనికి 0 వడ్డీ రాదు, మొత్తం వడ్డీ కట్టుకోవాలి. ఈ ₹1,00,000 వడ్డీ కూడా ₹1,00,000 రుణానికి కూడా 7% వడ్డీ ఉంటే అందులో 4% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మిగతా 3% కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది, మాకు సంబంధం లేదు అని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం వాళ్ళది అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే చేసింది. ఇక విషయానికి వస్తే మరి ఇదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏమన్నారంటే అసలు కడితే చాలు రైతు వడ్డీ ప్రభుత్వమే, అంటే నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వమే చెల్లించేస్తుంది, చెల్లించిన మొత్తానికి రసీదుని వాలంటీర్ ద్వారా రైతుకి ఇంటికి పంపుతాం అని చెప్పేసి స్పష్టమైన హామీ ఆ రోజుల్లో ఆయన ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీ వేశారు కదా, వడ్డీ మొత్తం కట్టించుకున్నారు. కట్టించిన వడ్డీలోనే 4% రాయితీ కింద రైతు ఖాతాలో వేయటం జరిగింది.
ఇలా రైతు ఇంకోసారి నష్టపోయాడు. ఇకపోతే ప్రకృతి విషయానికి వస్తే రైతు మీద ఇటీవల కాలంలో ప్రకృతి కన్నెర చేస్తానే ఉంది. మొన్న దసరా ముందు దాకా కూడా అకాలమైన వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ నివర్ అనే తుఫాను మరి రైతు పాలిట శాపంగా మారింది. ఎలాగంటే రైతు అంటే మొన్నటిదాకా కురిసిన వర్షాలకి తొలకరి అంటే 40 బస్తాలు పండాల్సినటువంటి పంట ఎకరానికి కేవలం ఒక 20-25 బస్తాలు మాత్రమే అవుతున్నాయి. సరే అవన్నా ఏదో దక్కించుకుందాం, ఉన్న కాడికి ఒప్పుడు చేసుకుని ఏదో అమ్మేసుకుని కనీసం పెట్టుబడి డబ్బులను తెచ్చుకుందాం అన్న సమయంలో ఈ నివర్ తుఫాను ఒకటి వచ్చి మరి పుండి మీద కారం చల్లినట్టు ఆ 25 బస్తాలు కూడా చేతి మిగుల్చకుండా మొత్తం తూర్చి పెట్టుకునే ప్రయత్నం చేసింది. మరి ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో ఎక్కడైనా పర్యటిస్తూ ఉంటే చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. మరి పంట అంతా కూడా నీట మునిగిపోయి తడిసిపోయిన ధాన్యాన్ని రైతు ఎంతో ఆతృతగా ఆ నెత్తి మీద పెట్టుకుని ఒడ్డు మీద తెస్తా ఉంటే మరి అవి చూస్తే ఎవరికైనా మనసు కరిగిపోతా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెసి రైతుకి ఏదో చెయ్యాలి, న్యాయపరంగా చెయ్యాలి. రైతుని కేవలం ఓటు బ్యాంక్ మనం ఉపయోగించుకోవద్దు, రైతుకి మరి సంపూర్ణంగా మనం అండగా ఉందాం అని చెప్పేసి ఒక్కసారి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి మరి ఈ నివర్ తుఫాను సంబంధించినటువంటి పంట నష్ట పరిహారం సంపూర్ణంగా కల్పించాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. మరి రైతుల బాధలు వాళ్ళ మాటలోనే మనం వినే ప్రయత్నం చేద్దాం రండి. నేను మాజీ సహకార సంఘ అధ్యక్షుడు, కాజులూరు మండలం కోలంక గ్రామం. నా పేరు దంతులూరు వెంకట నరసింహరాజు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా సాహసోపేతంగా ఇంతవరకు ఎప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయిన
అదే పంట టైంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అన్నది ఇది రికార్డ్ బ్రేకు. ఇంతవరకు ఎప్పుడూ కూడా 2 సంవత్సరాలకి కూడా టైం పట్టేది ఆ ఇన్పుట్ సబ్సిడీ రైతుకు అంది టైము. అదే సంవత్సరం ఇవ్వడం అన్నది మాత్రం చాలా రికార్డ్ బ్రేక్ ఇది. దానితో పాటు జీరో ఇంట్రెస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీరో ఇంట్రెస్ట్ రైతులకు సహకార సంఘాల్లో 7% కట్టించుకోవడం జరిగింది. కానీ మరి రైతులకు తెలియదు కదా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 4% రిలీజ్ చేసామని చెప్పేసి, ఏమిటి లక్షకి 7,000 కడితే 4,000 జమ పడింది అని చెప్పేసి రైతులు అడిగితే, అధికారులు రాష్ట్ర ప్రభుత్వం 4% రిలీజ్ చేసింది, మిగిలిన 3% సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి, అప్పుడు జమ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను కమర్షియల్ బ్యాంకులని ఎంక్వైరీ చేస్తే మేము 4% కట్టించుకున్నామండి, కాబట్టి 4% రిలీజ్ చేయడంతో జీరో ఇంట్రెస్ట్ జమ అయిపోయినట్టు అయ్యింది. ఆ 3% సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అలా ఎడ్జిట్ చేస్తాం, రైతు నుంచి వసూలు చేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సెంట్రల్ బ్యాంక్ వారు మరి 7% వసూలు చేయడం ఎంతవరకు సమంజసమో అధికారులు ఆలోచించాలి, ప్రభుత్వంని. అదేవిధంగా గతంలో మాకు 19వ సంవత్సరంలో కూడా బకాయి ఉంది. కానీ ఇప్పుడు లిస్టు చూస్తే రెండు దఫాలది జమ చేసినట్టుగా రైతుకు రెండు సార్లు పేర్లు వచ్చినాయి, 2 సార్లు 4,000 అన్నట్టుగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఏమిటి అంటే పొరపాటుని జమ పడిందేమో, ఒకటి ఆపేస్తాము అన్నట్టుగా కూడా అధికారులు చెబుతున్నారు. కానీ మాకు గత సంవత్సరం మేము చెప్పడం ఏంటంటే, రైతులు 19, 20 ఇవ్వాలి కాబట్టి 2 ఒకేసారి జమ చేశారనే మేము రైతులు భావిస్తున్నాం. అది వివరణ ఇచ్చి ప్రభుత్వం అధికారులకు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దానితో పాటు గతంలో చెప్పడం ఏమిటంటే, 1,00,000 వరకు ఉచిత వడ్డీ, 1,00,000 పైన ఉన్న అమౌంట్ 3 లక్షల వరకు పావలా వడ్డీ అని చెప్పేసి రైతులకు గతంలో మన ముఖ్యమంత్రి గారు అధికారులు చెప్పడం జరిగింది. కానీ 1,00,000 ఉన్న పద్దులకు మాత్రమే రాయితీ సొమ్ము జమ పడింది. 1,00,000 పైబడి 10,000 ఉన్నా సరే మొత్తానికి 1,00,000కే జీరో ఇంట్రెస్ట్ కాదు కదా, మొత్తానికి ఏ విధమైన రాయితీ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి గతంలో ఇచ్చినట్టుగా 1,00,000 వరకు ఉచిత వడ్డీ, 1,00,000 పైన పాలా వడ్డీ వచ్చేలాగా ప్రభుత్వం అధికారులు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కాజూరు మండలం చేదవాడ గ్రామం. మేము ముస్లిమ్స్ వ్యవసాయదారులు. మరి ఈ గత కొద్ది రోజుల క్రితం నివర్ తుఫాన్ నుండి ఈ రాష్ట్రాన్ని కోస్తా జిల్లాలో అతలాకుతలం చేసింది. రైతాంగానికి విపరీతమైనటువంటి నష్టం జరిగింది. కానీ అధికారులు ఇంతంత మాత్రంగానే అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పెద్దగా నష్టం జరగలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మేము వ్యవసాయాలు కోతకు వస్తుంటే కనీసం 12-15 బస్తాలు ఎకరానికి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ధాన్యాలు కూడా కుప్పలు నూర్చి రోడ్డు పక్కన వేసుకోవడమే తప్ప కొనే నాదులు ఈ రోజు వరకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది తప్ప దాని వాళ్ళకి కావాల్సినటువంటి పర్సెంటేజ్ అంటే ఆరుదల పర్సెంటేజ్ రాలేదని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. తర్వాత
ఒరిజినల్ రైతు ఎక్కడో హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో ఉంటుంటే ఇక్కడ కౌలు చేసేటటువంటి రైతుని వాళ్ళ యొక్క డేటా వాళ్ళకి ఇమ్మని చెప్పడం, వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పడం, వాళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తారో వాళ్ళ రైతాంగానికి మళ్ళీ రెండో పంటకి సిద్ధం అవ్వడం, విత్తనాలు కొనుక్కోవడం, పురుగులు తెచ్చుకోవడం, పురుగు మందులు వగేరా తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు, ఎటువంటి అవకాశాలు లేవు. ఈరోజు ఏ ధాన్య వ్యాపారస్తులు కూడా 10 రూపాయలు షావుకారికి ఇచ్చే అవకాశాలు ఏం కనపడటం లేదు ఇక్కడ. కాబట్టి రెండో పంట సందిగ్ధంలో పడేటటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఈ విధంగా ప్రభుత్వం డ్యామేజ్ వాళ్ళ అకౌంట్కి వేస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు అన్నది కూడా ఈ రోజు వరకు క్లారిటీ లేదు. అయితే అధికారులు రావడం, మీ డేటా ఇవ్వండి అని చెప్పేసి ఫస్ట్ టైం కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేశారు. మళ్ళీ మొన్న వర్షం రావడంతో మిగతా రైతుల దగ్గర కూడా డేటా తీసుకొని అవి పంపించమని చెప్పి జరగడం. మరి ఇవన్నీ డిసెంబర్ నెలాఖరికల్లా ఫైనలైజ్ చేస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పడం, ఇది కొంతవరకు కూడా ఇంకా ఈ రోజు వరకు ఎటువంటి క్లారిఫికేషన్ రైతాంగానికి అందది. ఈరోజు కూడా వాళ్ళు సొసైటీకి, బ్యాంక్కి డబ్బులు పడ్డాయా అని చెప్పేసి తిరగటం జరుగుతుంది. మరి రెండో పంటకి ఈరోజు మరి వ్యవసాయాలు చేసుకోవడానికి వేరే మార్గం ఏమీ లేదు. ఈ రోజు వరకు ధాన్యం కొనేటటువంటి ఒక ధాన్య వ్యాపారస్తుడు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ముందుకు వచ్చే అవకాశాలు ఏం కనపడలేదు. దీనికి తోడు మళ్ళీ ఈ 3 రోజులు మట్టి సుమారు నిత్యం రాత్రి పగులు పడేటటువంటి వర్షాలకి ధాన్యాలు మరింత డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎండల కాస్తే తప్ప ఈ ధాన్యాలు ఆరిపెట్టుకుంటేనే తప్ప రైతులు, అధికారులు కానీ కొనే స్థితిలో వాళ్ళు కూడా మాకు సహకరించే అవకాశాలు ఏం కనపడటం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డ్యామేజ్ని డైరెక్ట్గా అటు కౌలు రైతు కానివ్వండి, ఇటు ఒరిజినల్ రైతుకు కూడా డేటాలు తీసుకొని వాళ్ళ యొక్క డ్యామేజ్ని వాళ్ళ అకౌంట్కి ఇచ్చేస్తే బాగుంటుంది. రెండోది ఇన్సూరెన్స్ కూడా సుమారు 5 సంవత్సరాల మట్టి ఈ ఏరియాలో ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా ఇవ్వటం జరగలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ప్రతి సెంటు భూమి కూడా డ్యామేజ్ 100% కూడా డ్యామేజ్ కనపడుతుంది ఇక్కడ. అటువంటి దాన్ని ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసేటటువంటి అవకాశాలు, ఇన్సూరెన్స్ కూడా చేసేటటువంటి ఆదేశాలు జారీ చేసి అధికారులని ఆజ్ఞాపించవలసిందిగా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు రైతు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే ముందు వ్యవసాయం చేయాలి. ఇప్పటికే రైతు వ్యవసాయం చేస్తే ఎకరానికి కనీసం 25,000 లోపు అవ్వటం లేదు, 10,000 దాటే ఖర్చులు అవుతున్నాయి. దాన్ని బట్టి రైతాంగం ముందుకు రావడానికి కూడా పెద్దగా ఆశించడం లేదు. మరి ఇలాగే ఉన్నట్లయితే ముందు దేశంలో కరువు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ముమ్మరంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి చర్యల్ని ప్రభుత్వం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా తీసుకొని రైతాంగాన్ని గట్టెక్కించాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అలాగే గతంలో ఒక 2-3 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీల్ని 18,000 రూపాయలు అకౌంట్కి పంపించడం జరిగింది. అది కేవలం వాళ్ళ సొంతానికి ఇంకా మాఫీ అన్న టైప్లోనే ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ రోజున ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము లేదా ఇండివిజువల్గాను వాలంటీర్సు ఈ 18,000 రూపాయలు కూడా ఈరోజు అప్పు తీర్చాలని చెప్పేసి ఇంటింటికి కూడా వాలంటీర్స్ తిరిగి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం అన్నది కూడా ప్రజలు ఎప్పుడే తర్జనభర్జనలో పడ్డారు. మాకు ఇచ్చేటప్పుడు అప్పు అని చెప్పేసి చెప్తే మేము తీసుకోకపోదు. మరి ఇలాగ 5 సంవత్సరాలకు కూడా మొత్తం అమౌంట్ కాక సంవత్సరానికి 18,500 వేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి, టీవీలో అనౌన్స్ చేసి, మీడియా ప్రకారం ఇచ్చేసి, అలాగే పేపర్ల పత్రికలు రాసి రైతులను వాలంటీర్స్ని ఇంటింటికి పంపించి ఈ డేటా తీసుకొని వాళ్ళ అకౌంట్కి 18,500 రూపాయలు కట్టి
వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి మరి ఈరోజు రికవరీ అన్నది ఎంతవరకు సమంజసం అన్నది కూడా ఇక్కడ ప్రజలు కూడా భావించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒక పని చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. అంతే తప్ప ఏదో దున్నపొందేంది దూడను కట్టి అనేది కరెక్ట్ కాదు అది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించి ఇచ్చేయడం, రైతాంగాన్ని మేలు చేసేటటువంటి వ్యవహారాన్ని బయటికి పడేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇటు రైతులు ఇటు ప్రజలు కూడా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కాదా వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ సభ్యుని. ప్రభుత్వం ఇచ్చిన ఈ సబ్సిడీ విధానం 0% వడ్డీ అందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం అమలు జరపాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా 7% వడ్డీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటున్నారు. అది కూడా అందరికీ సక్రమంగా అందే విధంగా అందజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు రైతులు ఈ సకాలంలో వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడి అన్ని రకాలుగానే చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ తుఫాను కారణంగా. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి చూసి ఆ సకాలంలో అందరికీ అదే విధంగా అందాలని, తర్వాత ఈ రైతు భరోసా కేంద్రంలో ఈ రైతులు ధాన్యం అమ్ముకునే విధానం అమలు చేశారు. ఇది కూడా సక్రమంలో అందరికీ రైతులకి ధాన్యం అమ్ముకొని ఆ డబ్బులు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.